ఎస్ఎల్బీసీ సొరంగం ఘటన జరిగి 200 రోజులు గడిచినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదని కేటీఆర్ ఫైర్ అయ్యారు. 200 రోజులు గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 6 మృతదేహాలను ఇప్పటికే వెలికి తీయలేదని విమర్శించారు. బాధిత కుటుంబాలకు ఎలాంటి పరిహారం కూడా అందించలేదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్నపాటి సమస్యలకే జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందాన్ని పంపించి హంగామా సృష్టించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ ఘటనపై దర్యాప్తు చేయడానికి ఎందుకు ఒక్క బృందాన్ని కూడా పంపలేదని ప్రశ్నించారు. బీజేపీ బడాభాయి తెలంగాణలో కాంగ్రెస్ చోటే భాయిని ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన రోజున ఆ 6 కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. ఆ 6 ప్రాణాలను బలిగొన్న వారికి శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ విధ్వంసం చేసిన ప్రతి దానితో పాటు ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోవడానికి గల కారణాలకు సమాధానాలు రాబడతా అని చెప్పారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, కేటీఆర్ ప్రెజెంట్ ట్వీట్ పై దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఘటన జరిగి 200 రోజులు అవుతున్నప్పటికీ కూడా అందులో చిక్కుకుపోయినటువంటి మృతదేహాలు, ముఖ్యంగా 6 మృతదేహాలు ఈ ప్రభుత్వం గుర్తించలేకపోయింది. కాబట్టి ఎస్ఎల్బీసీ ఘటన జరిగి 200 రోజులు అవుతున్నప్పుడు కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఎందుకంటే ఘటన గల కారణాలు ఏంటనేది కూడా ఇంతవరకు దర్యాప్తులో నిగ్గు తేల్చలేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఘటన గల కారణాలు ఏంటి అనేది అన్ని కూడా మేము నిగ్గు తేలుస్తామని చెప్పేసి ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కాబట్టి మరి ప్రభుత్వం ఏం సమాధానం ఇస్తుందనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం కేటీఆర్ ట్వీట్ మాత్రం ఇప్పుడు కొంత చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఎస్ఎల్బీసీ ఘటనకు సంబంధించి ఎస్ఎల్బీసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము నిర్మిస్తున్నామని చెప్పేసి చెప్పారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు నిర్మించబోతున్నాము, కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రజలకి హామీ ఇచ్చారు. కానీ హామీ ఇచ్చిన తర్వాత కనీసం అది వర్క్ జరుగుతున్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలని దానిపైన చూసుకోకపోవడం వల్లనే నిర్లక్ష్యం కారణంగానే ఈ ఎస్ఎల్బీసీ కుప్పకూలిపోయింది. ఆ ఘటనలో 8 మంది చనిపోయారు, 2 మృతదేహాలు మాత్రమే గుర్తించారు. మిగిలిన 6 మృతదేహాలు ఇంతవరకు గుర్తించలేదు. కనీసం ఆ కుటుంబ సభ్యులని ఇంతవరకు పరామర్శించలేదు, వారిని పిలిచి మాట్లాడలేదని చెప్పేసి ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్నపాటి సమస్యలకే జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందాన్ని పంపించి హంగామా సృష్టించిన బీజేపీ ప్రభుత్వం ఇవాళ ఎస్ఎల్బీసీ ఘటనపై దర్యాప్తు చేయడానికి ఎందుకు ఒక్క బృందాన్ని కూడా పంపలేదని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీజేపీ బడేబాయి ఎందుకు తెలంగాణలో కాంగ్రెస్ చోటేబాయిని ఎందుకు కాపాడుతున్నారని చెప్పేసి ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన రోజున ఆ 6 కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. ఆ 6 ప్రాణాలను బలిగొన్న వారికి శిక్ష పడేలా చేస్తామని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ విధ్వంసం చేసిన ప్రతి దాంతో పాటు ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోవడానికి గల కారణాలకు మేము సమాధానాలు అధికారంలోకి వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమాధానాలు కూడా రాబడతామని చెప్పేసి కూడా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఎస్ఎల్బీసీ ఘటనకి సంబంధించి ఘటన జరిగి 200 రోజులు అవుతున్నప్పుడు కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగింది. సో ఇక ఆ ఘటన గల కారణాలు ఏంటనేది కూడా నిగ్గు తేల్చలేకపోయింది ప్రభుత్వం. దర్యాప్తులో భాగంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నిగ్గు తెలుస్తామని చెప్పేసి కూడా ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైట్ సైదులు, థ్యాంక్ యూ.